అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో భారీ యోగా కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా, మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, మాజీ గవర్నర్ దత్తాత్రేయ, ఎంపీ ఈటెల రాజేందర్తో పాటు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొని యోగ సాధన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడిన నేతలు భారతదేశం ప్రపంచానికి జ్ఞానం, సంస్కృతి, మానవ సంబంధాలను అందించిన గొప్ప దేశమని పేర్కొన్నారు. ఒకప్పుడు విశ్వగురువుగా వెలుగొందిన భారతదేశాన్ని తిరిగి ఆ స్థానంలో నిలబెట్టేందుకు ప్రధాని నరేంద్ర మోడీ కృషి చేస్తున్నారని తెలిపారు. ఐక్యరాజ్య సమితిలో ప్రతిపాదన ద్వారా యోగాను ప్రపంచవ్యాప్తం చేసిన ఘనత భారతదేశానిదేనని, నేడు ప్రపంచ దేశాలు యోగాను అనుసరించడం ప్రతి భారతీయుడికి గర్వకారణమని అన్నారు. యోగాతో యువతతో పాటు అన్ని వయసుల ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రధాని నరేంద్ర మోడీ పిలుపును అందిపుచ్చుకుని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్లో వరుసగా 7వసారి ఇంత భారీ స్థాయిలో యోగా దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమని పేర్కొన్నారు. పరేడ్ గ్రౌండ్స్లో వేలాది మంది పాల్గొన్న ఈ యోగా కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది. భారత జాతి ఆత్మగౌరవ బావుటాన్ని, మళ్ళీ మన విశ్వగురు స్థానాన్ని ప్రపంచానికి చాటనటువంటి గొప్ప ఆలోచనతో యుఎన్ఓలో ప్రతిపాదన పెట్టి ఇవాళ ప్రపంచాన్ని అంతా కూడా యోగాలో పాల్గొనేటువంటి దానికి కారకుడైనటువంటి ప్రధానమంత్రి గారు ఇవాళ ప్రపంచంలో యువత ఆరోగ్యంగా ఉండాలి, దానికి భారత సంస్కృతిలో భాగమైనటువంటి యోగాని ఆచరించాలని చెప్పి పిలిపించిందో దాన్ని మొత్తం ప్రపంచమంతా ఆచరించడం గర్వకారణం. పెద్దలు కిషన్ రెడ్డి గారు వారి పిలుపును అందిపుచ్చుకొని ఈ హైదరాబాద్ నగరంలో తెలంగాణలో ఏడవ యోగా దినోత్సవాన్ని జరుపుతున్న సందర్భంగా వారికి కృతజ్ఞతలు తెలియజేస్తూ పెద్దలు దీనికి గవర్నర్ గారు రావడం, వెంకయ్యనాయుడు గారు రావడం, అదేవిధంగా పెద్దలు దత్తాత్రేయ గారు రావడం, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవ శాసనసభ్యులు, అనేక మంది అనేక రంగాల్లో నిష్ణాతులు రావడం గర్వకారణం. ఈ యోగాలో పాల్గొన్న అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు, ధన్యవాదాలు, నమస్కారం. Please like, share and subscribe.